హాయ్ అండి, భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మీ ముందుకు ఒక ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్తో వచ్చామండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి నాగోల్ మెట్రో స్టేషన్కి 18 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ వీడియోలో మనము నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి ప్రాజెక్ట్కి ఎలా వెళ్ళాలి అనేదాన్ని మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనము నాగోల్ క్రాస్ రోడ్స్ దగ్గరకు వచ్చాము. ఇలా ముందుకు వెళ్తే ఎల్బీ నగర్ వస్తుంది. ఈ నాగోల్ క్రాస్ రోడ్స్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి మనము. ఇప్పుడు మనము నాగోల్ క్రాస్ రోడ్స్ దగ్గరకు వచ్చాము. ఈ లెఫ్ట్ సైడ్లో సుప్రజ హాస్పిటల్ ఉంటుంది. ఈ సుప్రజ హాస్పిటల్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. స్ట్రైట్గా వెళ్తే ఎల్బీ నగర్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి బండ్లగూడ వస్తుంది. బండ్లగూడ అండ్ అవుటర్ రింగ్ రోడ్ వస్తాయి. ఒకసారి మనం అవుటర్ రింగ్ రోడ్ దగ్గరికి వెళ్దాము. ఇప్పుడు మనము అవుటర్ రింగ్ రోడ్ దగ్గరకు వచ్చామండి. అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 10 దగ్గర ఉన్నాము, తారామతిపేట. ఇక్కడ నుంచి మీకు రోడ్డు కనెక్టివిటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి ప్రాజెక్ట్ వచ్చేసరికి 3 కిలోమీటర్స్ ఉంటుంది. అవుటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నెంబర్ 10 తారామతిపేట దగ్గర ఉన్నాము. ఇలా ముందుకు వెళ్తే మనకి వరంగల్ హైవే వస్తుంది. ఇక్కడ చూడొచ్చండి, అవుటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఇలా వెళ్తే మనకి నాగోల్ వస్తుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే విజయవాడ హైవే పెద్దంబరిపేట ఎగ్జిట్ వస్తుంది. ఇలా ముందుకు వెళ్తే ఇటువైపు విజయవాడ హైవే అండ్ ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే వరంగల్ హైవే వస్తుంది. ఇటువైపు వచ్చేసరికి వరంగల్ హైవే. ఇప్పుడు మనము కరెక్ట్గా అవుటర్ రింగ్ రోడ్కి పక్కనే ఉన్నాము. అవుటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నెంబర్ 10 తారామతిపేట దగ్గర ఉన్నాము. మనం చెప్పుకునే ప్రాజెక్ట్ వచ్చేసరికి ఇలా లోపలికి వెళ్ళాలి. అవుటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత అండ్ ఇక్కడ మీకు అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ని కవర్ చేస్తున్నాం చూడొచ్చు. ఇది అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్. ప్రాజెక్ట్ వచ్చేసరికి అవుటర్ రింగ్ రోడ్ దాటి ఇలా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మనం అవుటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తున్నాము. ప్రాజెక్ట్కి వెళ్ళే రోడ్లో డిహెచ్ఎల్ కూడా ఉంటుంది. ఈ రైట్ సైడ్లో కనపడేది డిహెచ్ఎల్. ప్రాజెక్టుకి మనం ఇలా ముందుకు వెళ్ళాలి. ఇది వచ్చేసరికి భద్రాచలం నేషనల్ హైవే అండి. ఇది ఈ భద్రాచలం నేషనల్ హైవే దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి మనము. ఇక్కడ ఆల్రెడీ వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ మనం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తాము. ఇలా వెళ్తే రైట్ సైడ్ వచ్చేసరికి విజయవాడ హైవే, ఇటువైపు విజయవాడ హైవే. ఇలా ముందుకు వెళ్తే మనకి భద్రాచలం వస్తుంది. ఇది భద్రాచలం నేషనల్ హైవే. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇలా మనం వెనక్కి వెళ్తే మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్కి వెళ్ళిపోతాము. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తున్నాము. ఈ భద్రాచలం నేషనల్ హైవే దగ్గర నుంచి 1 కిలోమీటర్ దూరంలో ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ ప్రాజెక్టుకి వెళ్ళే లోపలనే మనకి కొన్ని అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, విల్లా కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అండ్ మనం చెప్పుకునే ప్రాజెక్టుకి పక్కనే విల్లా కమ్యూనిటీ కూడా ఉంటుంది. అది కూడా కవర్ చేస్తాము. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చాము. ఈ లెఫ్ట్ సైడ్లో ఏదైతే హౌస్ కనపడుతుందో ఈ హౌస్కి వెనక వైపే ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ని 2 ఫేజెస్గా డెవలప్ చేస్తున్నారు. ఈ రెండింటిని కూడా మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాము. ఇది 120 ఫీట్ రోడ్డు. ఈ రోడ్డుకి ఆపోజిట్లోనే 2 ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి, కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్. ఇక్కడ ఉన్నటువంటి 2 ఫేజెస్ను కూడా మనం ఈ వీడియోలో కవర్ చేస్తున్నాము. ఈ 2 ఫేజెస్ కూడా 120 ఫీట్ రోడ్ని ఫేస్ చేస్తూ ఉంటాయి. 120 ఫీట్ రోడ్డుకి ఫేస్ చేస్తూనే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ 2 కూడా 2 ఫేజెస్గా డెవలప్ చేస్తున్నారు. ఈ హౌస్కి వెనక వైపు ఒక ఫేజు, ఇది ఒక ఫేజు, ఇంకొక ఫేజ్ కూడా మీకు ఈ ఆపోజిట్లో ఉంటుంది. అది కూడా కవర్ చేస్తాము. ఇక్కడ చూడొచ్చు, ఇది ఒక ఫేజ్ అండి. 120 ఫీట్ రోడ్ని ఫేస్ చేస్తూనే ఉంటుంది. ఇక్కడ ఏదైతే కాంపౌండ్ వాల్ ఉంటుందో ఇది కూడా ఒక ఫేజు. 2 ఫేజెస్గా ఇక్కడ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నారు. ఈ వీడియోలో మీకు రోడ్డు కనెక్టివిటీస్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఒకసారి మనం ప్రాజెక్ట్లోకి వెళ్దాము. ఇప్పుడు మనం ప్రాజెక్ట్లోకి వచ్చామండి. ప్రాజెక్ట్లో నుండి రోడ్ని కవర్ చేస్తున్నాము, అప్రోచ్ రోడ్ని. ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి 18 కిలోమీటర్స్ దూరంలో మనము నాగోల్ మెట్రో స్టేషన్ని రీచ్ అవ్వచ్చు. జస్ట్ 3 కిలోమీటర్స్లోనే మనము అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 10 రీచ్ అవ్వచ్చు అండి, తారామతిపేట. అండ్ ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ దూరంలోనే భద్రాచలం నేషనల్ హైవేని రీచ్ అవ్వచ్చు. ఈ ప్రాజెక్టుకి చుట్టుపక్కల అన్నీ కూడా హౌసెసే ఉన్నాయి అండ్ విల్లా కమ్యూనిటీ ప్రాజెక్టు కూడా ఈ ప్రాజెక్టుకి పక్కనే ఉంటుంది, ప్రాజెక్టుకి ఆనుకునే ఉంటుంది. అండ్ ఇక్కడ డైనోసార్ పార్క్ కూడా ఉంటుంది. అది కూడా మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాము. ఇదంతా కూడా ప్రాజెక్ట్ అండి. ఇది ఒక ఫేజు. ఫేజ్ 1 13 ఎకర్స్లో డెవలప్ చేస్తున్నారు అండ్ ఫేజ్ 2 కూడా సేమ్ 13 ఎకర్స్లోనే డెవలప్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్టుకి ఆనుకునే విల్లా కమ్యూనిటీ ఉంటుంది చూడొచ్చు. ఇది విల్లా కమ్యూనిటీ. అండ్ ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడొచ్చు. ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్న ఏరియాలోనే డైనోసార్ పార్క్ ఉంటుంది. ఇది డైనోసార్ పార్క్. ఇవన్నీ కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉన్నాయి.
ఈ ప్రాజెక్టుకి పక్కనే విల్లా కమ్యూనిటీస్ ఉన్నాయి చూడొచ్చు. ఇవన్నీ కూడా విల్లా కమ్యూనిటీసు. ఇదొక హెచ్ఎండి అండ్ రెరా అప్రూవ్డ్ ప్రీమియం విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్టు పక్కనే విల్లాస్ కూడా ఉన్నాయి, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో కమర్షియల్ ప్లాట్స్ అండ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ రెండు ఉన్నాయి. అండ్ ప్రైస్కి సంబంధించిన డీటెయిల్స్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. వీడియో డిస్క్రిప్షన్లో మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి, కాంటాక్ట్ డీటెయిల్తో సహా ప్రొవైడ్ చేశాము. ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేయొచ్చు. ఈ ప్రాజెక్టులో 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి ప్లాట్ సైజెస్ స్టార్ట్ అవుతాయి. ప్రాజెక్టుకి సంబంధించిన హైలైట్స్ డిస్కస్ చేసుకుంటే ఇక్కడ ఎమ్యూనిటీస్ వైజ్గా 40 ఫీట్ రోడ్డు, 30 ఫీట్ రోడ్డు, బ్లాక్ టాప్ రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, సైకిల్ ట్రాక్స్, ఓవర్ హెడ్ ట్యాంకు, స్ట్రీట్ లైట్స్, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చి, చిల్డ్రన్ పార్కు, 100% వాస్తుతో అండ్ ఎవెన్యూ ప్లాంటేషన్తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు విజయవాడ హైవేకి, వరంగల్ హైవేకి మధ్యలో ఉంటుంది అండ్ ఔటర్ రింగ్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 10 కూడా వెరీ నియర్ బై ఉంటుంది. ఇటువంటి ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.